హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంజీ టీఎన్టీ. ఈరోజు మేము వరంగల్కి ఒక బ్లడ్ బ్యాంక్ రావడం జరిగింది. మా అత్తగారికి ఆరోగ్యం బాగలేక హార్ట్ ప్రాబ్లం వల్ల ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం ఉండే ఆ విషయం గురించి మేము బ్లడ్ బ్యాంక్ రావడం జరిగింది. బ్లడ్ ఇస్తున్న సమయంలో ఇది ఇచ్చిన వీడియో. ఇది బ్లడ్ బ్యాంక్ వచ్చిన తర్వాత మా వాళ్ళకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తుంటే బ్లడ్ వెళ్ళిపోతుంది. ఒక 4 ప్యాకెట్స్ కావాలి అని చెప్తే మేము బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చినాము. బ్లడ్ బ్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అడిగారు. మన ఆల్కహాల్ తీసుకున్నారా, లేకపోతే ఎన్ని రోజుల క్రితం మీరు బ్లడ్ ఇచ్చారు, ఇప్పటివరకు ఎప్పుడైనా బ్లడ్ ఇచ్చారా లేదా అనే విషయాలు కొన్ని సేకరించి మాకు సపోర్ట్ చేసి పాపం వాళ్ళు మా రక్తాన్ని సేకరించి మరి మాకు ఒక 4 ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. మేము 4 మెంబర్స్ డొనేషన్ చేసినాం. ఈ బ్లడ్ డొనేషన్ అనేది దయచేసి అవసరం ఉన్న వారికి అందరూ చేయండి, బాగుంటుంది. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం మనము. దయచేసి అర్థం చేసుకొని మనము మన ఫ్యామిలీ మెంబర్స్కి అని కాదు, ఎవరికైనా పర్లేదు, మనం ఇవ్వడానికి రెడీగా వెసులుబాటు ఉన్న క్రమంలో కంపల్సరీ దయచేసి ఇవ్వండి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని రిస్ట్రిక్షన్స్ అడిగి వెయిట్, మా పేరు, మా ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా అన్నీ ఫిల్అప్ చేసి ఒక ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ ఫుల్ఫిల్ చేసేసి నింపి ఇచ్చేసినాం. మేము ఎమర్జెన్సీ కేసు కదా, ఆ విషయంలో మేము తొందరగా బ్లడ్ యాక్చువల్ నా హెల్త్ కూడా కొంచెం యాక్టివ్ లేదు, అయినా కూడా మా అవసరం నిమిత్తం మేమే వేయలేకపోతే వేరే వాళ్ళు వెళ్ళిస్తారు చెప్పండి. అట్లా దృష్టిలో పెట్టుకొని మేము బ్లడ్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ ఇచ్చేటప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటంటే మన హెల్త్ కంపల్సరీ యాక్టివ్ ఉండాలి, మళ్ళీ మనం భయపడకూడదు. పక్కన మా బొమ్మది మేము ఇద్దరం కలిసి ఇచ్చినాము. మా బొమ్మది కూడా ఒక 1.5 year బ్యాక్ ఒకసారి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అతను కొంచెం ఎట్లా అంటే కొంచెం స్పృహ కోల్పోయినట్టు అయ్యాడు అనమాట. సేమ్ సిచ్యువేషన్ ఈరోజు కూడా మళ్ళీ ఇచ్చేటప్పుడు అట్లనే అయింది. బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే భయపడకుండా ఇవ్వాలి. భయపడుతూ అయ్యో ఏమన్నా జరుగుతుందా అని ఇస్తే మాత్రం కొంచెం ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి. 100% యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రమే బ్లడ్ ఇవ్వండి, లేకపోతే కొంచెం ఒక 1-2 డే రిజల్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఒకసారి 350 ml మన బాడీ నుంచి బ్లడ్ లాస్ అయినప్పుడు కంపల్సరీ మనకు ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ అంటే అది ఎఫెక్ట్ అని కాదు, ఒక 1 day కొంచెం డల్ అనిపిస్తుంది. కానీ బ్లడ్ మాత్రం తెలిసిన వాళ్ళకు డొనేషన్ చేయండి. అలా డొనేషన్ చేయడం వల్ల కూడా మనకి కొత్త బ్లడ్ 21 daysలో మనకు మళ్ళీ సెట్ అయిపోతుంది అంట. దానివల్ల ఏంటంటే మనకు హెల్త్ కూడా యాక్టివ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్లడ్ డొనేషన్ చేసే విషయంలో మాత్రం అసలే ఆధారపడకండి, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం మనము. నాకు మా అత్తమ్మకు బ్లడ్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆపదలో డబ్బులు ఇస్తాం కావచ్చు, ఒకటి ఉంటాం కావచ్చు, చూసుకోగలుగుతాం కావచ్చు, అంతకుమించి మనకు బ్లడ్ ఇచ్చే అదృష్టం కూడా ఉండాలి. మా అత్తమ్మనే కదా, అట్లా అన్నీ చూసుకోవడం జరిగింది. ఆల్రెడీ మేము హాస్పిటల్లోనే ఉన్నాము. శివయ్య దయ వల్ల మా అత్తగారికి ఆపరేషన్ ఈరోజు ఉదయం 10 గంటలకి విజయవంతంగా సక్సెస్ అయింది. కాకపోతే డాక్టర్ గారు ఒక 48 days అబ్జర్వేషన్లో ఉండాలని చెప్పారు. మా అత్తగారి ఏజ్ సుమారు 60 వరకు ఉంటుంది. దానివల్ల ఏంటంటే అలా బాడీ ఏ విధంగా సహకరిస్తుందో తెలియదు కదా, వాళ్ళు ఫార్మాలిటీస్ కొరకు చెప్పడం జరిగింది పిలుచుకొని. ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ కాబట్టి ఇది కొంచెం రిస్క్ ప్రాసెస్ ఉంటుంది, అన్నిటికీ ఓర్చుకొని మీరు అగ్రీ అంటేనే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పి డాక్టర్ వాళ్ళు పిలుచుకొని మాకు కౌన్సిలింగ్ చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి తర్వాత ఆపరేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఆపరేషన్ చేశారు. శివయ్య దయ వల్ల మా అత్తగారికి ఏం కావద్దని నేను కోరుకుంటున్నాను. సార్ మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని పిలుచుకొని చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీలో ఆపరేషన్స్ ఫ్రీ అని చెప్పి ఆపరేషన్స్ చేస్తున్నారు. కాకపోతే ఈ హాస్పిటల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆరోగ్యశ్రీ అమౌంట్ కాకుండా అడిషనల్గా ఎలాంటి బిల్లు ఇవ్వకుండా కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటి ప్రక్రియలు చాలా జరుగుతున్నాయి. నేను కొన్ని ఫేస్ చేసిన, కాకపోతే అది ఎక్కడ అనేది అంటే నాకు ఒక్కరికని కాదు, చాలా హాస్పిటల్స్లో ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది. అది కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం తీసుకొని కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పేదోనికి చూస్తూ కాస్తో ధైర్యం నింపేది ఏదైనా ఉంది అంటే ఆరోగ్యశ్రీ మాత్రమే అలాంటిది అన్నమాట. బ్లడ్ ఇవ్వడం వల్ల నాకైతే హ్యాపీ. ఎందుకంటే మనలో మన సాయం విషయంలో ఉన్న ఆనందం దేనిలో ఉండదు.
వాళ్ళకి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకోవడం జరిగింది. ఫస్ట్ హార్ట్లో చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మేము యాంజియోగ్రామ్కి అప్లై చేసాము. యాంజియోగ్రామ్కి అప్లై చేసినప్పుడు అది వేసారు, కంపల్సరీ సర్జరీ చేయాలని చెప్పారు. ఇక సర్జరీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు మా బొమ్మడి గారు కొంచెం సుఖ కోల్పోయినట్టు ఒక 10 minutes కొంచెం ఇబ్బంది పడ్డారు. వాళ్ళు లాస్ట్ టైం కూడా అట్లనే అయింది. అతనికి ఒక 1.5 year బ్యాక్ లెగ్ ఫ్రాక్చర్ అయిందన్నమాట, కాలు ఇరిగింది. అప్పుడు కొంచెం బ్లడ్ వెళ్ళిపోవడం వల్ల అతనికి ఈ సమయంలో చాలా ఇబ్బంది అనేది జరిగింది. మొత్తం అయితే విజయవంతంగా ఆపరేషన్ సక్సెస్ అయింది. ఒక 1-2 day మనం కేరింగ్ తీసుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొంచెం మనకు కూడా టెన్షన్ ఫ్రీ అవుతుంది. ఎందుకంటే అది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే కొంచెం చాలా రిస్క్తో కూడా పని. ఎందుకంటే తల్లిదండ్రులకు మన ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ఏజ్ అనేది ఆల్రెడీ 50-60+ ఉంటుంది కాబట్టి వాళ్ళకు బాడీ అనేది అంతగానం సహకరించదు. అట్లా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు. మన తల్లిదండ్రులని ఎప్పుడే కానీ కొంచెం మంచిగా చూసుకునే ప్రయత్నం చేయండి. అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పిరావు అనుకోండి, ఓకే, వీలైనంత వరకు మంచిగా చూసుకునే ప్రయత్నం చేయండి. 4 బెడ్లు తీసి ఈ ఇంజెక్షన్ మాత్రం మస్తు దొరుకుతుంది. ఇంజెక్షన్ ఎందుకంటే బ్లడ్ మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఇంజెక్షన్ తీసిరు. మనకి కొంచెం ఒక 10 minutes ఉంచుకొని పంపించేసారు మనని.